హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు చూపించబోయే రెసిపీ మిరియాల రసం. వీటిని జలుబు చేసినప్పుడు లేదంటే గొంతులో ఏదైనా ఇబ్బందిగా అనిపించినా, డైజెషన్ సరిగ్గా లేనప్పుడు మిరియాల రసం పెట్టుకొని తాగామంటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది. ఈ మిరియాల రసం అన్నంలో పోసుకొని తినడమే కాదండి, ఇలా కనుక చేశారంటే గ్లాసులో పోసుకొని మరీ తాగుతారు. దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 5-6 పొట్టు తీయకుండానే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1-2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. వీటన్నిటిని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకున్నారంటే మనం వాటర్లో మరిగించేటప్పుడు ఈ మసాలా ఫ్లేవర్ అంతా వాటర్కి పడుతుంది. తర్వాత 1 లీటర్ నీటిని ఒక గిన్నెలోకి పోసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి లీటర్ నీళ్ళకి రసం పెట్టుకోవడానికి సరిపోయేలాగా చూపించాను. ఇందులోకి 2 స్పూన్ల చింతపండు పేస్ట్ వేసుకోవాలి. చింతపండు పేస్ట్ కనుక లేకపోతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ వాటర్లో వేసుకోండి, సరిపోతుంది. దీనంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు, మిరియాల పౌడర్ని కూడా వాటర్లో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను 1 స్పూను కళ్ళుప్పు వేసుకున్నాను. అలాగే కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. వీటిని అన్నిటినీ కలిపి మీడియం ఫ్లేమ్ మీద 3 నిమిషాల సేపు బాగా మరిగించుకోవాలి. మరి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. కేవలం 3-4 నిమిషాల సేపు మరిగిస్తే సరిపోతుంది. ఇలా మరిగించుకున్న రసాన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం. తాలింపు కోసం మరొక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని 2 రెమ్మల కరివేపాకు, 1 ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మరిగించుకున్న రసాన్నంతటినీ స్ట్రైనర్లో వేసి వడపోసుకోవాలి. ధనియాలు, మిరియాలు మనం వాటర్లో వేసి మరిగించుకొని స్ట్రైనర్లో వడపోసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి తొలకలు ఉండవు. దీనివల్ల పిల్లలకి ఇచ్చినా కూడా ఇబ్బంది లేకుండా తాగుతారు. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ రుచినంతటిని బ్యాలెన్స్ చేయడానికి 1 స్పూన్ తురిమిన బెల్లం కానీ లేదంటే 1 స్పూన్ పంచదార కానీ వేసుకొని 2-3 నిమిషాల సేపు రసాన్ని మరిగించుకోవాలి. ఈ రసంలోకి సపరేట్గా కారం వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మసాలా గ్రైండ్ చేసేటప్పుడు 1 ఎండుమిర్చి వేసాము. అలాగే మిరియాల్లో ఉండే ఘాటు రసానికి పడుతుంది. అదే కారం సరిపోతుంది. ఇలా 2-3 నిమిషాల సేపు మరిగించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే మిరియాల రసం రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.